నాంపల్లిలో చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. రైలు వేగంగా వచ్చి ప్లాట్‌ఫామ్ పై సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ఈ ఘటనలో 3 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో 5గురికి గాయాలు అయ్యాయి. ప్రమాద స్థలం దగ్గర అధికారులు సిబ్బంది రెస్క్యూ కొనసాగిస్తున్నారు. తాంబరం నుంచి హైదరాబాద్ వస్తున్న టైంలో యాక్సిడెంట్ జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. చార్మినార్ ఎక్స్‌ప్రెస్ రైలు చెన్నై నుంచి ఉదయం నాంపల్లికి చేరుకుంది. ప్లాట్‌ఫామ్ పైకి వస్తున్న సమయంలో పట్టాలు తప్పి సైడ్ వాల్ ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో సైడ్ వాల్ దగ్గర ఉన్న 5గురు ప్రయాణికులకు గాయాలు అయ్యాయి. వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు రైల్వే అధికారులు. గాయపడిన వారిని ప్రస్తుతం హాస్పిటల్లో ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అయితే వారి ప్రాణాలకు ఎలాంటి ముప్పు లేదని, స్వల్ప గాయాలు మాత్రమే అయ్యాయని డాక్టర్లు తెలిపారు. నాంపల్లి వద్ద ప్రస్తుత పరిస్థితికి సంబంధించి మరింత సమాచారం హరిత లైవ్ లో అందిస్తారు. హరిత, ఓవర్ టు యు. శ్రవంతి, ఉదయం చెన్నై ఎక్స్ప్రెస్ నాంపల్లి రైల్వే స్టేషన్లో ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం నేను నాంపల్లి రైల్వే స్టేషన్లో ఉన్నాను. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. మనం ఏదైతే చూస్తున్నామో ప్లాట్ఫామ్ నెంబర్ 5 పైన ఉన్న ఇది చార్మినార్ ఎక్స్ప్రెస్ ప్రమాదానికి గురైంది. దాదాపు 8:50 సమయంలో నాంపల్లి రైల్వే స్టేషన్ చేరుకున్న ట్రైన్ స్లోగా మూవ్మెంట్ తోటి ఆగాల్సిన టైంలో లోకో పైలట్ తప్పిదం వల్ల ఇది డెడ్ ఎండ్కి వెళ్ళి గోడకు గుద్దుకోవడం జరిగింది. ఈ ప్రమాదంలో అయితే 5గురికి స్వల్ప గాయాలు అయ్యాయి. దీంతో వీరిని లాలాగూడలోని రైల్వే హాస్పిటల్కి తరలించారు. ప్రస్తుతం నాంపల్లి రైల్వే స్టేషన్లో అయితే దీనిపైన ఇప్పటికే పోలీసు అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇప్పటికీ ఇటు రైల్వే అధికారులతో పాటు ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు కూడా వచ్చి సమీక్ష నిర్వహిస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. దాదాపు ఇది రెగ్యులర్గా నడిచే ట్రైను చెన్నై నుంచి హైదరాబాద్ చేరుకుంటుంది. ముఖ్యంగా మనకి సికింద్రాబాద్ లాంటి ప్రధాన స్టేషన్లోనే ఎక్కువ మంది ప్రయాణికులు దిగిపోతుంటారు కాబట్టి ఎక్కువగా ప్రయాణికులు లేకపోవడం వల్ల పెను ప్రమాదమే తప్పిందని చెప్పుకోవచ్చు. దాదాపు 10 కిలోమీటర్ స్పీడ్ తోటి ఇది ట్రాక్ పైనకి వచ్చి ఆగే సమయంలో లోకో పైలట్ తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగిందని అయితే ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో దాదాపు 50 మంది గాయాలైనట్టు వస్తున్న వార్తల్లో అయితే వాస్తవం లేదు. దాదాపు 5గురికి మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. వారిని లాలాగూడలోని రైల్వే హాస్పిటల్కి తరలించి చికిత్స చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇక్కడికి సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన అధికారులు వచ్చి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే తీసుకుంటున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్న ఏదైతే ట్రైన్ ఉందో ఇది చెన్నై నుంచి హైదరాబాద్కు చేరుకుంది. ప్రధాన జంక్షన్స్ గుండా వెళ్తుంటుంది. రెగ్యులర్గా ప్యాసింజర్స్ కూడా పెద్ద ఎత్తున ట్రావెల్ చేస్తుంటారు. ఇటు చెన్నై నుంచి వచ్చే అంటే తమిళనాడు కావచ్చు, ఏపీ, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రయాణికులు ఎక్కువగా వస్తుంటారు. ఈ అతిపెద్ద ట్రైన్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది ఫెస్టివల్ టైం కావడంతో చాలామంది కూడా 2 తెలుగు రాష్ట్రాలకు ట్రావెల్ చేసే వాళ్ళు కూడా ఎక్కుతుంటారు కాబట్టి పెద్ద ప్రమాదమే తప్పింది. ముఖ్యంగా ఇది చివరి స్టేషన్ కావడంతో ఎక్కువ మంది ట్రావెలర్స్ లేరు. దీంట్లో మనం చూడొచ్చు ఈ ట్రైన్ అంతా కూడా స్లీపర్ కోచ్లకు సంబంధించిన బోగిలు మనం చూస్తున్నాం. ఏదైతే పట్టాలు తప్పాయో ఆ ప్లేస్ని అయితే ఇప్పటికే అధికారులు మొత్తంగా కూడా తనిఖీలు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరికొద్ది సేపట్లో పూర్తి డీటెయిల్స్ అయితే అందించే అవకాశం ఉంది. ఇప్పటికే రైల్వే అధికారులకు సంబంధించి మహేష్ భగవత్ అడిషనల్ డీజీ కూడా ఇక్కడికి చేరుకొని పూర్తి వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా రైలుకు సంబంధించి ఆ ప్రమాదం ఎలా జరిగింది, లోకో పైలట్కి సిగ్నలింగ్ విషయంలో సరిగా ఇన్ఫర్మేషన్ లేదంటే ఎలా జరిగిందన్న పూర్తి వివరాలను అయితే అడిగి తెలుసుకొని పూర్తి విచారణకైతే ఇక్కడ అధికారులతోటి చర్చిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం నాంపల్లి రైల్వే స్టేషన్లో అయితే మిగతా ట్రైన్స్ ఏవైతే టైమింగ్ ఉన్న వాటికి సంబంధించినవన్నీ కూడా ఇప్పటికే డిలే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ప్రధాన జంక్షన్ ఇది. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకి రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకైతే ఈరోజు మాత్రం ట్రైన్స్ అన్నీ కూడా డిలే ఉన్నట్టు అధికారులు అయితే చెప్తున్నారు. ఇది చెన్నైకి వెళ్ళే ట్రైన్ కాబట్టి ఈరోజు సాయంత్రం 6 గంటలకి మళ్ళీ యథావిధిగా వెళ్తుందా లేదా అన్నది ఇంకా అధికారులు పూర్తి వివరాలు అందించాల్సి ఉంది. ఉదయం 8:50 టైంలో మాత్రమే ఈ ప్రమాదం జరిగింది. అయితే మనం ఏదైతే చూస్తున్నామో ముందు బోగీలు 2 S5, S6 సంబంధించిన బోగీలు ప్రమాదానికి గురైనట్టు అధికారులు అయితే చెప్తున్నారు. డెడ్ ఎండ్లో ఇది లోకో పైలట్ ఇంజన్ భాగంలో అయితే పెద్దగా ఒక ముందు భాగంలో అయితే ప్రమాదానికి గురైంది. అక్కడ ఎలాంటి తప్పిదం జరిగింది, సిగ్నలింగ్ సరిగా వినలేదా లేదంటే లోకో పైలట్ ఎట్లా దీన్ని టేక్ ఓవర్ చేశారన్నది పూర్తి వివరాలు ఇటు రైల్వే అధికారులు కావచ్చు, పోలీసులు అయితే తెలుసుకొని పూర్తి విచారణ చేస్తున్న పరిస్థితి. ఇప్పటికైతే సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు ఒకటే చెప్తున్నారు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు, చిన్న గాయాలతోటే బయటపడ్డారు. దాదాపు 5 మందికే ఈ
గాయాలైనట్టు కూడా చెప్తున్నారు. ప్రస్తుతానికైతే నాంపల్లి రైల్వే స్టేషన్లో ఏదైతే ట్రైన్కి సంబంధించిన పూర్తి వివరాలు మరి కాసేపట్లో చెప్తామని కూడా చెప్తున్నారు. దాదాపు 5 మంది అయితే ప్రస్తుతం లాలాగూడ రైల్వే హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతానికైతే ఈ 2 బోగీలకు సంబంధించిన పూర్తి వివరాలు తీసుకొని దీనిపైన విచారణ చేస్తామని కూడా అధికారులు చెప్తున్నారు. శ్రవంతి.